Once again, welcome back to the channel అండి. సో ఇంతకుముందు వీడియోలో రేంజ్ ఒకటే చెప్పాను కదా, చాలామంది మెయిల్ కూడా చేశారనమాట. అక్క ఆ రేంజ్లో మార్క్స్ అంటే ఆ ర్యాంక్ రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయము, కంబ్యాక్ అవ్వండి, స్ట్రాంగ్గా అవ్వండి అని చాలామంది కన్సర్న్ చేశారు. యాక్చువల్లీ నేను పనిలో ఉన్నానండి, అందరికీ చూసి హార్ట్ సింబల్ లైక్ చేస్తున్నాను, ప్రతి ఒక్క మెసేజ్ని రిప్లై ఇవ్వలేను అండ్ ఇంకా కమెంట్స్ అనేటువంటి పాస్ చేశాను. అంటే నాకు తెలుసా అండి, నేను అంటే మీ అందరికీ చెప్పినట్టే నేను ఖచ్చితంగా రిజల్ట్ని యాక్సెప్ట్ చేస్తాను. అండ్ ఎవరికి పడితే వాళ్ళకి కూడా రాదు రిజల్ట్, మంచిగా డిజర్వ్డ్ పీపుల్కే వస్తుంది. సో మేబీ నా ఫేట్లో ఇక్కడి వరకే రాసి పెట్టుందేమో అని చెప్పేసి నేను ఇంకా మూవ్ ఆన్ అవుతాను. కాకపోతే టైం అనేటువంటిది పడుతుంది కదండి. జస్ట్ మార్నింగ్కి ఇప్పటికీ ఇంత డిఫరెన్స్ అని మీరు అనుకోవచ్చు. ఒకటి మాత్రం చెప్తానండి, నాకు నిజంగా ఇంతమంది ప్రేమ ఇప్పుడు మీ అందరి కమెంట్స్ రూపకంగా చూశాను కదా, డెఫినెట్గా ఆ మనిషికి ఖచ్చితంగా పాజిటివిటీ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. ఇంకా ఓకే అంటే చాలామంది నన్ను ఓకే అర్థం చేసుకున్నారు అన్న ఒక్క ఫీలింగ్ అనేటువంటిది పర్టికులర్ టైంలో కనుక వచ్చిందనుకోండి, ఇంకా మూవ్ ఆన్ అవుతారు. మేబీ అది రాకపోవడం వల్లనే నేను ఇంకా ఈ డిసప్పాయింట్మెంట్ మూడ్లో ఉండుంటాను. కానీ టు బీ ఫ్రాంక్ నేనైతే ఒకటి చెప్పగలుగుతానండి, చాలామంది ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పనిచేసి మీరు చదువుకోండి అండ్ ఈ ఒక టాపిక్ అయితే నేను అంత నమ్మనండి. నేను దిష్టి అనేటువంటి థింగ్ని అయితే నేను ఎక్కువ నమ్మను. కమెంట్స్లో కూడా 2-3 చెప్పారు మీ స్ట్రాటజీస్ని కానీ ఎవరికి షేర్ చేయకండి. అంటే ఫోకస్ అనేటువంటిది మన మీద అందరి ఫోకస్ పడ్డా కూడా మేబీ ర్యాంక్ రాదు అని చెప్పేసి ఇట్లా అంటారు. మేబీ అనుకునే అంటే నా పాజిటివిటీ నా మంచి కోసమే చెప్పారు మీరు, కానీ నేను దీన్ని అంత యాక్సెప్ట్ చేయనండి. అంటే అంతగా చేయను, కొంచెం వరకు ఓకే, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. నార్మల్గా సర్వీస్ వచ్చాక మనము ప్రజల్లోకి వెళ్ళి ఎంత వాళ్ళకు యూజ్ అవుతామో లేదో, అంటే నార్మల్గా ముఖ్యంగా ఆస్పిరెంట్స్ దృష్టిలో ఇప్పుడు నేను సర్వీస్ రాకపోయినప్పటికీ, నేను క్లియర్ చేయకపోయినప్పటికీ నన్ను చూసి లాట్ ఆఫ్ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అయితే చాలామంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, చదువుతారు. చాలామందికి మన ఛానల్ వీడియోస్ అనేటువంటిది చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట, ముఖ్యంగా మోటివేషన్ పరంగా. ఇంకా 2-3 అయితే ఈవెన్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్లో జాయిన్ అయినా కూడా వాళ్ళు ఇవ్వలేని మోటివేషన్ మాకు మీ ఛానల్ నుంచి మీ ద్వారా లభిస్తుంది అక్కంటే దట్స్ ఎ వెరీ గ్రేట్ కాంప్లిమెంట్ అనమాట. సో నేను ఒకటేనండి, నేను ఒక్కదాన్ని చదవాలి అని అనుకోకుండా నేను చదవాలి, నాతో పాటు మిమ్మల్ని కూడా చదివించాలి అనేటువంటిదే నా థీమ్. ఇన్ కేస్ వరస్ట్ కేసులో నాకు రాలేకపోయినా కూడా మేబీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నాకు ఒక సిస్టర్ కూడా కమెంట్ చేశారండి, అక్క మీరు సాఫ్ట్వేర్ జాబ్ వస్తే అంటే గవర్నమెంట్ జాబ్ వస్తే పిల్లల్ని వదిలేసి వెళ్ళలేను అని చెప్పేసి అన్నారు కదా, అంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తే మీరు పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి అని అన్నారు కదా, మరి గవర్నమెంట్ జాబ్ వస్తే ఎట్లా చూసుకుంటారు, అప్పుడు కూడా పిల్లల్ని వదిలేయాలి కదా అని చెప్పేసి అన్నారు. మేబీ అందుకనే దేవుడు నాకు ఇప్పటివరకు ఇవ్వలేదేమో అని కూడా అనుకుంటాను. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళంతటా వాళ్ళు మినిమం వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకునేలాగా ఉంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా అమ్మకు అంత బర్డెన్ అవ్వదు. ఇప్పటికీ కూడా మా అమ్మ చూసుకుంటారు బంగారం లాగా. మేబీ దేవుడు వాళ్ళకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు నాకు ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి అనుకుంటున్నాడు కావచ్చు. అది కూడా ఒకటి మొన్న యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా ఇదే అన్నారు, పిల్లలు చిన్న పిల్లలు కదా, నువ్వు కూడా వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేవు ట్రైనింగ్ అంటూ, కొంచెం పెద్ద పెరిగితే నీకు కూడా కొంచెం మనశ్శాంతి ఉంటుంది. పిల్లలు అంటే ఒక 3rd క్లాస్, ఇప్పుడు మా పెద్ద పాప అయితే తను ఉండగలుగుతుంది, మా చిన్న పాప అయితే ఉండలేదన్నమాట. సో చిన్న పాప కూడా ఇంకొక 2 years వస్తే తను కూడా మన పెద్ద పాప అంత ఏజ్ అవుతుంది అప్పుడు. అంటే ఇప్పుడు మా పెద్ద పాపకి 7 years, సో చిన్న పాపకు కూడా ఇంకొక 2 years అవుతే 7 yearsకి మేబీ చేంజ్ వస్తుంది కావచ్చు. తను కూడా అంటే తన పనులన్నీ తను చేసుకున్నాక అంత ఏం బాధపడవు, నువ్వు ఏం కాదు, నోటిఫికేషన్ ఎట్లాగో వచ్చి అది కంప్లీట్ అయ్యేసరికి ఖచ్చితంగా 2 to 3 years అయితే పడుతుంది కావచ్చు నువ్వు ఇంకా అని చెప్పేసి అన్నారనమాట. ఇన్ కేసు నెక్స్ట్ నువ్వు అప్లై చేయాలి అని అనుకున్నా కొంచెం హెల్త్ మీద బాగా జాగ్రత్త చూసుకోని చెప్పేసి మా హస్బెండ్ కూడా చెప్పారండి. ఈ 2 daysలో అవే జరిగినాయి అనమాట ఇంట్లో. సో మొత్తానికి అయితే నేను స్ట్రాంగ్గానే ఉన్నాను, కానీ మీ ముందుకు నేను ఒక మంచి అచీవర్ లాగా వద్దామని అనుకున్నాను కదా, మళ్ళీ అగైన్ అదే సాడ్ స్టోరీ చెప్పేసరికి నాకే అసలు తట్టుకోలేకపోయాను అనమాట. మేబీ నేను వీడియోలో చెప్పేటప్పుడు నా కెమెరా మాత్రమే నాకు కనిపిస్తుంది, కానీ ఇప్పుడు చాలా thousands of people నన్ను వాచ్ చేస్తూ ఉంటారు. సో అదే అక్కడే కొంచెం బాధేసింది అనమాట. సో ర్యాంక్ గురించి చెప్పి మళ్ళీ ఇదంతా సోది చెప్పిందని అనుకోకండి, చెప్తానండి. యాక్చువల్లీ నాకు టెలిగ్రామ్ ఛానల్లో మనకు ఇచ్చారు కదా, లిస్ట్ ఇచ్చారు కదా, 12,000 లిస్ట్ ఇచ్చినప్పుడు ర్యాంక్ చూసుకున్నాను, కానీ బాధేసింది, ఇంకా రాదు. ఆబ్వియస్లీ 1:2లో కూడా రాదు. నేను చెప్తానండి, అసలు నేను 1:2 లిస్ట్లో వస్తుంది అని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకున్నాను అనమాట. సో దానికి కూడా చెప్తాను, అసలు ఏమైంది అనేటువంటిది కూడా నేను క్లియర్గా చెప్తాను. అండ్ చాలా థింగ్స్ చెప్పాలండి, మెయిన్స్కి సంబంధించిన థింగ్స్, ఆ టైంలో నాకు జరిగిన అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి అనమాట. సో అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఎవరైతే మన ఛానల్ చూసి అండ్ బయట అంటే చాలామంది ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట, ఎట్లా స్టార్ట్ చేయాలనేటువంటిది కొంచెం తెలియట్లేదు అనమాట వాళ్ళకి. సో మన ఛానల్ నుంచి అయితే నేను ఒకటి మాత్రం చెప్తానండి, మీరందరూ నోటిఫికేషన్ వచ్చే వరకు మన ఛానల్ని రెగ్యులర్గా చూడండి. అంటే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చదివితేనే ర్యాంక్ వస్తుంది, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదివితేనే పాస్ అవుతాము అనేటువంటి అపోహను ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలగించండి. చాలామంది పీపుల్ అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అవన్నీ లేకుండా చదివి పాస్ అయిన వాళ్ళు, ర్యాంక్ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, ఇంటర్వ్యూస్ వచ్చిన తర్వాత ఎంతమంది చెప్తారో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యామని, ఎంతమంది ఓన్గా ప్రిపేర్ అయ్యామని చెప్తారో మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో
నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రిలిమ్స్కి సంబంధించిన మెటీరియల్ అంతా నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మెయిన్స్కి సంబంధించిన కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్కి నేను ఏదైతే నోట్స్ అయితే డెవలప్ చేసుకున్నానో అవి కూడా నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. నువ్వే ర్యాంక్ సాధించలేదు, ఫస్ట్ మాకు నీ నోట్స్ ఇస్తే ఏం పనికి వస్తుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు నో నీడ్ టు ఫాలో అండి. కానీ చాలామంది ఇక్కడ దాకా కూడా వచ్చారు కదక్క, మేబీ మీ నోట్స్ మాకు యూజ్ అవుతుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్ చాలామంది నా నోట్స్ని స్టిల్ ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. సో వాళ్ళందరికీ మాత్రం ఐఎమ్ దేర్ ఫర్ యూ మా, ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. సో మొత్తానికి అయితే టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఒక లింక్ చూసానండి, ఒక పీడిఎఫ్ అంటే ఒక లిస్ట్ చూసాను అనమాట. అందులో ర్యాంక్ మల్టీజోన్ పరంగా ఇచ్చారనమాట. అంటే మల్టీజోన్లో మన ర్యాంక్ ఎంత, కంప్లీట్ స్టేట్లో ఫీమేల్ కేటగిరీలో మన ర్యాంక్ ఎంత, మల్టీజోన్లో ఫీమేల్ కేటగిరీలో ర్యాంక్ ఎంత అనేటువంటిది అక్కడ ఇచ్చారనమాట. సో నేను అది చెప్తాను. మా మల్టీజోన్లో ఫీమేల్ కేటగిరీలో నా ర్యాంక్ వచ్చేసి 109 అండి. టోటల్ స్టేట్లో కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 333 అనమాట నాది. ఓకే, ఫీమేల్లో 333 అనమాట నాది. మల్టీజోన్లో మాత్రం నా ర్యాంకు 240. మల్టీజోన్లో నా ర్యాంకు 240. మల్టీజోన్లో ఫీమేల్ కేటగిరీలో ఇది ఎట్లా చెప్పాలంటే కేటగిరీలోనేమో 109 అని వచ్చిందండి, ఫీమేల్లోనేమో 240 అని ఉంది. నేను మీకు లింక్ అది షేర్ చేస్తాను మన టెలిగ్రామ్, మీరు వీడియో చూసేలోపు మీకు అది అక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. స్టేట్లో మాత్రం 333, ఫీమేల్ కేటగిరీ దాంట్లో మాత్రము మల్టీజోన్ 1 ఫీమేల్ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 109 అని ఇచ్చారండి. అదే నాకు అర్థం కాలేదు అసలు అట్లా వచ్చి ర్యాంక్ అయితే వాళ్ళు మరి ఏ రకంగా తీసారో ఏమో. ఇది కంప్లీట్గా ఇంకా నా ర్యాంక్ వచ్చేసి నేను చెప్పాను కదండి మార్నింగ్ 3800 నుంచి 4000 మధ్యలో వచ్చిందని చెప్పేసి అన్నాను కదా. సో నా ర్యాంక్ వచ్చేసి చెప్పాలంటే 4000 దగ్గరలోనే అని చెప్పాలి, కానీ చెప్పలేకపోయాను. అట్లీస్ట్ 3 నెంబర్ ఉంది కదా, అట్లా చెప్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి చెప్పాను. 3992 అండి నా ర్యాంక్, 3992. నా దృష్టిలో ఇది మంచి ర్యాంకే కంపేర్ టు మై రిమైనింగ్, అంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ చూసినట్లయితే. టు బి ఫ్రాంక్ నేను ఒక గ్రూప్ 1కే నేను సెట్ అవుతాను అని చెప్పేసి నా ర్యాంకే చెప్పేసింది. మిగతా అన్నిట్లలో చాలా ఎక్కువ ర్యాంక్ 5 డిజిట్ 18,000 ఏమో గ్రూప్ 4 వచ్చింది, గ్రూప్ 2 వచ్చేసి 33,000 వచ్చింది, గ్రూప్ 2 వచ్చేసి 29,000 వచ్చింది. గ్రూప్ 2 గ్రూప్ 3 30,000 ఒకటి, 33 ఒకటి, 29,000 ఒకటి వచ్చిందండి. సో ఇంకా అంత 1000లలో 10,000 30,000 ర్యాంక్ వచ్చిందని అంటే మనం పట్టించుకోం కదా, ఇంకా ర్యాంక్ రానట్టే. సో ఇది చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది కంపేర్ టు అవన్నిటితో పోలిస్తే. సో ఇదనమాట 3992 వచ్చేసి నా ర్యాంక్ అండి. ఇంకా అక్కడ చూసుకోవచ్చు. నా హాల్ టికెట్ నెంబర్ కూడా చెప్తున్నాను, 240919051 అండి. దిస్ ఈజ్ మై హాల్ టికెట్ నెంబర్. మీ అందరికి ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నాను. కంప్లీషన్ ఆఫ్ ప్రాసెస్, ఏ ఎగ్జామ్కైనా కంప్లీషన్ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నా హాల్ టికెట్ నెంబర్. గ్రూప్ 4 కూడా చెప్పాను. గ్రూప్ 2 గ్రూప్ 3 అయితే చాలా పెద్ద ర్యాంకులు అండి, 29,000 33,000 వచ్చిందనంటే చూసినా వేస్ట్. సో ఇది మాత్రము నేను ఇదే ప్రాణంగా చదివిన, ఇదే చాలా ఎక్కువ కష్టపడి చదివిన కాబట్టి ఇదే అనమాట. అంటే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ బంద్ చేసి చదవండి అని అంటున్నారు, కానీ యూట్యూబ్ అనేటువంటిది అంత డిస్టర్బెన్స్ అయితే కాదండి నాకు. టు బీ ఫ్రాంక్ మేబీ ఆ యూట్యూబ్ వల్లనే ఇంత దాకా వచ్చానేమో అని కూడా అనిపిస్తుంది. మీకు నేను ఎట్లా మోటివేషనో నాకు మీరు అంతే మోటివేషన్. రేపటి రోజు నేను మీ ముందు వీడియో పెట్టాలి అని అంటే, మీ ముందు ఒక అచ్చివల్లానే ఉండాలి అని అనుకున్న నేను ఖచ్చితంగా డిస్కరేజ్మెంట్ కానీ ఏమంటారు డిస్టర్బెన్స్ అనేటువంటిది కానీ ఉండదండి నాకు యూట్యూబ్ నుంచి, అని అస్సలు అనుకోకండి. అండ్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఇట్లా నా కాళ్ళ మీద నేను నిల్చున్నాను అని అంటే అది యూట్యూబ్కే థ్యాంక్స్ చెప్పాలి. యూట్యూబ్ వల్లనే ఇప్పుడు నేను మీ ముందు యూట్యూబ్లో కూడా సక్సెస్ అయ్యి నేను మీ ముందు నిల్చున్నాను. ఒక ఉపాధి లాగా అనమాట నాకు యూట్యూబ్, ఇంతకంటే ఎక్కువ చెప్పాలి. యూట్యూబ్లో పనిపాట లేక వీడియోస్ అయితే ఎవరు పెట్టరు. సో ఖచ్చితంగా నాకు యూట్యూబ్ అనేటువంటిది వన్ టైప్ ఆఫ్ మోటివేషన్ అండ్ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మై ఎంప్లాయ్మెంట్ అనమాట. ఇది నాకు ఒక ఎంప్లాయ్మెంట్ లాగా. సో మొత్తానికైతే అదండి ఫీమేల్ ఓసీ మల్టీజోన్ 1 నాది. మల్టీజోన్ 1లో కూడా ఇప్పుడు నేను చెప్పిన ర్యాంక్ కనుక ఎక్కడైనా మీకు డౌట్ అనిపిస్తే యూ కెన్ చెక్. నేను టెలిగ్రామ్లో మన మల్టీజోన్ 1లో ఇప్పుడు నేను చెప్పిన ఈ డిజిట్స్ అన్నీ నేను అక్కడ ఉంటాయి చూడండి. నాకు అదే అర్థం కాలేదు. మల్టీజోన్లో ఫీమేల్ కేటగిరీలో 109 అంటే అయినా కూడా యూజ్ లేదండి. స్టేట్లో ఫీమేల్ కేటగిరీలో 333 ర్యాంక్ అన్నారు, అయినా కూడా ఇది వస్తుందన్న ఛాన్స్ అయితే లేదు నాకు. అదే మల్టీజోన్లో ఇంకొకటి ఏంటంటే ఎక్కడో 240 ర్యాంక్ అని కూడా చెప్పారు. మల్టీజోన్లో కేటగిరీ ర్యాంక్ అని చెప్పేసి 240 అని చెప్పారనమాట. అక్కడ ఇంకా నేను ఆల్రెడీ నా హాల్ టికెట్ నెంబర్ కూడా నేను మీకు ఇచ్చున్నాను కదా, సో ఒకసారి అక్కడ చూడండి. సో ఈ వీడియోలో ఇంతేనండి, నేను మీకు ఇంకా దాచేది ఏం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు చెప్పాను, ర్యాంక్ చెప్పాను. సారీ అండి, నా మార్క్స్ చెప్పలేదు కదా నేను మీకు. ఆహా, దేవుడు ఏమన్నా ఇచ్చాడా అండి నాకు. నాది ర్యాంక్ వచ్చేసి 3992 కదా, అందులో ఒక 9 తీసేయండి, 392 అనమాట నా మార్క్స్. 392 యాక్చువల్లీ రేంజ్ చెప్పినప్పుడు కూడా నేను 35 to 45 మధ్యలో, అంటే కట్ ఆఫ్ 360 కంటే ఎక్కువ ఎన్ని మార్క్స్ వచ్చాయని అన్నప్పుడు
ఏమని చెప్పాను నేను 35 to 45 ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పాను కదా. సో యాక్చువల్లీ చాలామందికి నేను 400 దగ్గరలో ఉన్నానని చెప్పాను, 392 అని చెప్పలేదు. దేవుడు భలే ఇచ్చాడండి, 400కి దగ్గరలో 4000 ర్యాంక్, మార్క్స్ వచ్చేసి 400కి దగ్గరలో, ర్యాంక్ కూడా 4000కి దగ్గరలో ఇచ్చాడనమాట. అది 8 మార్క్స్ తోటే, ఇది 8 మార్క్స్ తోటే, సారీ అది 8 డిజిట్. 3992 అంటే 4000కి 8 ర్యాంకులు తక్కువ, ర్యాంక్ మార్క్స్ కూడా 392 అంటే 400కి 8 తక్కువ. అసలు అయితే నాకు 8 అనేటువంటిది లక్కీ నెంబర్. ఈ లక్కీ నెంబర్ దేవుడు ఇట్లా ఇచ్చాడనమాట. 3992 ఈజ్ మై ర్యాంక్, 392 అనేటువంటిది నాకు గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చిన మార్క్స్. అందుకే చెప్పాను నాకు కేటగిరీలో అంటే ఓసీ జనరల్ కేటగిరీకి 360 అబోవ్ రావాలన్నమాట పాస్ అవ్వాలంటే. 360 కంటే ఎంత ఎక్కువ వచ్చాయండి, నేను అనుకున్న దానికి అసలు 360 కూడా వస్తాయో రావా అని చెప్పేసి అనుకున్నాను. కానీ 360 కంటే 32 మార్క్స్ ఎక్కువ రావడం అనేటువంటిది నాటే జోక్ నా దృష్టిలో. చదివే వాళ్ళు చాలామంది చదువుతారు, కానీ నాకున్న సర్కమ్స్టాన్సెస్లో, నాకున్న సిచ్యువేషన్స్లో ఇవన్నీ చెప్పాను కదా, కమింగ్ డేస్లో నేను చెప్తాను అసలు వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ ఐ ఫేస్డ్ డ్యూరింగ్ మై మెయిన్స్ ప్రిలిమ్స్ అనేటువంటిది అన్నీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అది చెప్పడం వల్ల మీకేంటి యూజ్ అనుకుంటే, దేవుడు లిటరల్లీ చాలా రకాలుగా కష్టపెడతాడు, చాలా రకాలుగా టెస్ట్ చేస్తాడు. ఈమె ఇవన్నీ దాటుకొని వస్తుందా రాదా అని చెప్పేసి టెస్ట్ చేస్తాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మనకు లైఫ్లో అక్కరవుతాయి. అక్కరైనా కూడా నేను వీటన్నిటిని ఎట్లా ఫేస్ చేసి మెయిన్స్ ఎగ్జామ్కి కూర్చున్నాను, రాశాను అనేటువంటిది అవన్నీ చెప్పడం వల్ల చాలామందికి అదొక మోటివేషన్ లాగా అనిపిస్తుందండి. సో అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆల్రెడీ నా మార్క్స్ చెప్పాను, ర్యాంక్ చెప్పాను, హాల్ టికెట్ నెంబర్ చెప్పాను, మల్టీ జోన్లో కేటగిరీ వైజ్గా ర్యాంక్స్ అన్నీ చెప్పాను. ఇంకా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అసలు మార్క్స్ ఏంటి అనేటువంటి చెప్తాను. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందండి, ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ రిజల్ట్స్ పక్కకు పెట్టేస్తే మన ఛానల్లో ప్రతి ఒక్కరు గ్రూప్ 1 ఎవరైతే రాయాలనుకుంటారో ప్రతి ఒక్కరి వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా మన అందరం కలిసి చదువుదాం. ఈసారి దెబ్బతిన్న పులి ఎట్లా ఉంటుందో తెలుసు కదా. సో డెఫినెట్లీ మీ అందరికీ తెలుసు, అంత ఈజీగా నేను ఓటమిని ఒప్పుకోను, అంత ఈజీగా సైకిల్ నుంచి బయటికి రాను అని మీకు కూడా తెలుసు. ఏదైనా సరే చివరి వరకు పోరాడతాను అని మీకు కూడా తెలుసు. సో చూద్దాము, విల్ ట్రై అంటే చూద్దాం. ఇంకా నేను నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతానా కాదా అనేది పక్కకు పెడితే, నా వల్ల మీరు సక్సెస్ అయినా కూడా అది నాకు సక్సెస్ కిందని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా? బాయ్.